ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు స్పెషల్ సాంగ్స్ లో నటించి 5 నిమిషాలకి 5 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఒక హీరోయిన్ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని మరి వాళ్ళందరికంటే కూడా తను ప్రత్యేకమని ప్రూవ్ చేస్తోంది. నిజంగా ఎవరా హీరోయిన్? ఇంకెవరు? టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ ఇప్పుడు ఆమె పేరే వినిపిస్తోంది. ఉండేది కాలీవుడ్ లో అయినా తనకి 2 పిల్లల తల్లి అయినా ఫుల్ డిమాండ్ అయితే ఉంది. అలా ఒక హీరోయిన్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ వార్తలు నిలుస్తోంది. ఆమెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. ఒక హాట్ బ్యూటీ ఈ ఖచ్చితమైనటువంటి ఒక యాడ్ కోసం కేవలం 50 సెకండ్ల నిడివి ఉంది. దీనికోసం 5 కోట్లు సంపాదించేస్తోంది. నయనతార దాదాపు 40 ఏళ్ల వయసు వచ్చిన 25 ఏళ్ల హీరోయిన్లా చాలా ఫిట్ గా అందంగా ఉంటుంది. నిజానికి ఆమె ఎప్పుడు నటి కావాలని అనుకోలేదట. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని కలలో కంది. కానీ అనుకోకుండా సినిమాలో ఎంట్రీ ఇవ్వడం, తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదగడం అంతా జరిగిపోయింది. కెరీర్ ప్రారంభంలో నయనతారకి కొన్ని కష్టాలు వచ్చాయి. సినిమాలకు వచ్చిన తర్వాత ఎక్కువగా ఆఫర్స్ కూడా రాలేదు. దీంతో ఈ ముద్దుకుమ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఆమె చాలా బలంగా కంబ్యాక్ ఇచ్చింది. క్రమంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోయిన్ గా వచ్చేసింది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద సినిమాల్లో ఆమెకి అవకాశాలైతే బాగా వచ్చాయి. సో ప్రస్తుతం 50 సెకండ్లకి ఆమె 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్కి ఉంది. నయనతార షారుఖ్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ జవాన్ లో నటించిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమాతో ఆమెకు బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారింది. టాటా స్కై యాడ్ కి 50 సెకండ్స్ కోసం 5 కోట్లు తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకు చార్జ్ చేస్తోంది. నయనతార చివరిగా అన్నపూర్ణ ది గాడెస్ ఆఫ్ ఫుడ్ సినిమాలో నటించింది. అందులో అన్నపూర్ణ అనే క్యారెక్టర్ వచ్చేసింది. త్వరలోనే ఆమె టెస్ట్, మన్నగడ్డి సీన్స్, 1960, డియర్ స్టూడెంట్స్, తని ఊర్వన్ 2 సినిమాల్లో కనిపించబోతోంది. మొత్తానికి ఆమె కెరియర్ స్టార్టింగ్ లో కాలీవుడ్ హీరో శంభుతో ప్రేమలో పడిందని, మరి ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు. వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ కూడా సెన్సేషనల్ గా మారింది. అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటారనే టాక్ వచ్చింది, కానీ సడన్ గా విడిపోయారు. అయితే నాను రౌడీదా సినిమా చేస్తున్నప్పుడు నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ని కలిసింది. ఆ సినిమా చేసినప్పుడే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. కొంతకాలం తర్వాత సరోగసి ద్వారా వీళ్ళకి 2 అబ్బాయిలు పుట్టారు. ప్రస్తుతం వాళ్లతో ఎంతో చక్కగా ఫ్యామిలీ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నయనతార.